ఈరోజు సండే కదరా, స్పెషల్ ఏం చేస్తున్నావు? ఉదయం తినడానికి చికెన్ కర్రీ ఇంకా చపాతీ బావా. నాన్నగడ హాస్టల్కి పోయింది, రోజు అవుతుంది 1 వీక్ అవుతుంది. 1 వీక్ అవ్వలే, ఇంకా వాడు వెళ్ళింది బుధవారం రోజు, ఈరోజు ఆదివారమే. 1 వీక్ అయినట్టుందిరా. ఇంకా వారం కూడా కాలే, అప్పుడే హాస్టల్కి వెళ్తున్నారు వాడిని చూడడానికి. అంత మిస్ అవుతున్నారా? చాలా మిస్ అవుతున్నా. అవునా? ఏం ప్యాక్ చేస్తున్నావురా? ఇషమ్మకి చికెన్ కర్రీ ఇంకా చపాతీ బావా. వాడికి ఎక్కువ రావట్లేదు. వాళ్ళని తీవే, మమ్మల్ని తీవే. హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాలతి రమణారెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇంకా ఈ వీడియో వచ్చేసి సండే రోజుదనమాట. సండే అంటే లాస్ట్ సండే కాదు, మా విశాల్ హాస్టల్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ సండేనే మేమందరం కలిసి మా విశాల్ దగ్గరికి వెళ్ళాము హాస్టల్కి, వాడిని కలుద్దామని చెప్పేసి. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే లేవడంతోనే నేనైతే వంట స్టార్ట్ చేసుకున్నాను. మార్నింగ్ తినడానికేమో చపాతీ ఇంకా చికెన్ కర్రీ. సండే వచ్చిందంటే ఇంకా మా ఇంట్లో పరిస్థితులు అయితే ఇలా ఉంటాయన్నమాట. డైలీ అయితే ఇంకా స్కూల్స్ ఉంటాయి పిల్లలకి, మా వారికేమో డ్యూటీ ఉంటుంది కదా. బెడ్ మీద నుంచి లేవడంతోనే బ్రష్లని, స్నానాలని అన్నీ ఫాస్ట్గా జరుగుతుంటాయి. సండే వచ్చిందంటే ఇంకా అందరం ఫ్రీ అవుతాం కాబట్టి ఆ రోజైతే బెడ్ మీద నుంచి లేవడం, ఇంకా పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేయడం ఇలా జరుగుతుందన్నమాట. డైలీ మా వారు మా పెద్దోడు ఒకే టైంకి లేస్తారు, కానీ ఒక రోజు అయితే చిన్నోడు లేచే టైంకి మా వారు డ్యూటీకి వెళ్ళిపోతారు, మా పెద్దోడేమో స్కూల్కి కూడా వెళ్ళిపోతాడు. ఇంకా సండే అయితే కంపల్సరీ ముగ్గురు కలిసి ఇలా కాసేపు టైం స్పెండ్ చేస్తారు. అందరము రెడీ అయిపోయి విశాల్ దగ్గరికి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. వెళ్ళేటప్పుడు విశాల్కి ఏమన్నా తీసుకుందామని చెప్పేసి ఇంకా బేకరీ దగ్గర ఆగాము. ఫ్రూట్స్ ఏమన్నా తీసుకుందాం అనుకున్నాం, కానీ నాన్నగారికి కాల్ చేస్తే స్వీట్స్ కావాలన్నాడు. అందుకే ఇంకా వాడికి నచ్చిన స్వీట్స్ ఏమన్నా తీసుకుందామని బేకరీకి వచ్చాము. నాన్నగాడికి స్వీట్స్ తీసుకోవడం ఏమో కానీ ఇక్కడ నాన్న కొడుకు కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నోడైతే జ్యూసుల మీద జ్యూసులు 2 రకాలేమో తాగినట్టున్నాడు ఆ రోజు. మా పెద్దోడేమో మాకంటే ముందే మా అక్క వాళ్ళతో వెళ్ళిపోయాడు. మా అక్క వాళ్ళు మాకంటే కొంచెం ఎర్లీగా ఒక 1 అవర్ ముందైతే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయారు. మాకు కొంచెం పనుండి ఆగాల్సి వచ్చింది. మేము వెళ్ళేసరికి లేట్ అయిపోతే వాళ్ళ అన్నయ్యని కలవడం లేట్ అవుతుందని మోక్షి తొందరగా వెళ్ళిపోయాడు. వాడికి వాళ్ళ అన్నయ్య అంటే చాలా ఇష్టం. ముందు అన్నయ్యని కలిసి వద్దనండి అమ్మా. కలిసి అమ్ములు వాళ్ళు వదిలేసి నువ్వు రా తల్లి. హిమమ్మ అన్నయ్యని చూడవా? నాని హాస్టల్కి వెళ్ళి అప్పటికి 4 డేసే అవుతుంది. అయినా కూడా మాకు ఎప్పటి నుంచో వాడిని చూడలేదు అన్నంత ఫీలింగ్ అనమాట. ఇంకా వాడి దగ్గరికి వస్తున్నామంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వాడిని చూడగానే ఎంతో హ్యాపీ అనిపించింది. కాకపోతే ఇంకా 1 అవర్ ఏమో ఉన్నాం వాడి దగ్గర, అంతే. ఇంకా కాసేపు అలా కూర్చొని మాట్లాడుకున్న తర్వాత మేము తీసుకెళ్ళిన ఒక బాక్స్ స్వీట్స్ అన్ని అందరం కలిసి తిని ఇంకా కాసేపు అలా మాట్లాడుకొని ఇంటికి వెళ్దామని చెప్పేసి కిందికి వచ్చేసాము. మా పిల్లలందరిలో విశాల్ పెద్దోడు కాబట్టి వాడే ఫస్ట్ వచ్చాడు కాబట్టి అందరికంటే ముందు వాడంటే మా అందరికీ ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుందన్నమాట. వాడంటే అందరికీ చాలా ఇష్టం. విశాల్ హాస్టల్కి వెళ్ళే రోజు ఇంకా బాధకి చెప్పడానికి వీల్లేదనమాట. వాడు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం మా అందరినీ వదిలేసి ఇంకా ఒక్కడే వేరే దగ్గర ఉండడం, ఇంకా అందుకే చాలా బాధ అనిపించింది. కాకపోతే ఇంకా వాళ్ళ లైఫ్ కోసం తప్పదు కదా, ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో చూడాల్సి వస్తుంది కదా. ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవాలి అన్నీ. ఫస్ట్ పెద్దోడు, తర్వాత అమ్ములు, తర్వాత మా 2 చిన్నపిల్లలు, అలా నలుగురు ఒకళ్ళమ్మటి ఒకళ్ళి హాస్టల్కి వెళ్ళాల్సిన వాళ్ళే. మా అక్క వాళ్ళు మాకంటే 1 అవర్ ముందే స్కూల్ నుంచి వెళ్ళిపోయారు, కానీ మేమే ఇంకా కాసేపు విశాల్ దగ్గర ఉన్నాము. వాడిని అసలు వదిలిపెట్టి రాబుద్ది అవ్వట్లేదు. ఇంకా కాసేపు అలా వాడితో ఉండి పిల్లలు కూడా కాసేపు ఆడుకున్నారు అక్కడ గ్రౌండ్లో. ఇంకా ఎంతసేపు ఉన్నా కూడా లాస్ట్కి అయితే వాడిని వదిలిపెట్టి అక్కడ రావాల్సిందే కదా. అందుకే ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చేసాం. వస్తూ కూడా బైక్ మీద చాలా ఎమోషనల్ అయిపోయాము. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి.